మన నందమూరి నటసింహం మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ఫుల్ పైసా వసూల్. మనం కొన్ని డౌట్స్ క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సెమంతకమణిలో సుధీర్ బాబు గారు మీరేనా హీరో? అవునండి. మీకు ఏమైనా డౌట్ దానిలో? ఎందుకు ఆ డౌట్లు వస్తున్నాయి? మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఇలా ఎలా మిస్టేక్లు చేస్తారు మీరు? అయ్యో సారీ, మీరు కనిపెట్టాలండి. నేను కనిపెట్టలేకపోతున్నానండి. హౌ ఇస్ దట్ మీరు హీరో? నలుగురు కనిపిస్తున్నారు పోస్టర్లో. మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, వినిపిస్తాను. ఓకే. ఇదంతా చూసారా? కుట్రండి, మైక్ పని చేయకపోవడం ఒకటి కుట్రేది. రోహిత్ గారు చేశారు. మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీరు చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. అంటే మీరు హీరో అనడానికి ప్రూఫ్ ఉంది, వినిపిస్తుంది. వినాలా? వినాలి. ఓకే, విందాం. ప్లీజ్ ప్లే మై ప్రూఫ్ యాజ్ హీరో ప్లీజ్. ఆయన దగ్గర ప్రూఫ్ ఉందంట, ప్లే చేయండి. హలో. హలో, హాయ్ అండి, నేను శ్రీరామ్ మాట్లాడుతున్నాను. శ్రీరామ్, చెప్పు శ్రీరామ్. ఎక్కడున్నారు? నేను జిమ్ లో ఉన్నాను. ఏంటి? అదే అండి, యాక్చువల్లీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఒక మల్టీ స్టార్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి చెప్పావు. నేను మెసేజ్ చూసాను. ఇది ఏం లేదు శ్రీరామ్, అంటే ఏమనుకోకు. అదవే భలే మంచి రోజు చేసాము. దాని తర్వాత అప్పుడు బాగా చేశాను. సో నా కెరీర్ పీక్ లో ఉంది. నెక్స్ట్ పిల్లలు చూపించింది కూడా చేస్తున్నా. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మల్టీ స్టార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నలుగురు హీరోలు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఎవరు నలుగురు హీరోలా? అవునండి. ఎవరు? మన ఆది, సందీప్, నారా, రోహిత్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారండి. సందీప్ గారు ఉన్నాడా? మొత్తం ఇన్వాల్వ్ అవుతాడేమో కదా. లేదండి, ఇది కొంచెం బాగా చేద్దాం. యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యాక్చువల్లీ మీకు మంచి బాడీ షాట్స్, బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంటుందండి. బాడీ షాట్స్ ఉన్నాయా? మంచిది. కాకపోతే భలే మంచిగా చేశాం కదా. ఇంకేమైనా ఉంటే చెప్పు. వేరే దానికి రీజనల్ ఏమైనా ఉన్నాయా? అంటే మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ మీరే అండి. అండ్ సినిమా సెంట్రల్ క్యారెక్టర్. సినిమా అంతా మీరే నడుస్తుంటుంది. అలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ అసలు అంతా మీరే హ్యాండిల్ చేస్తారు. నిజంగా చెప్పేది? బిస్కెట్ వేస్తున్నావా నాకు? లేదు, అంతా మీరే నడిపిస్తారు. సరే, విందాము. ఓకే ఓకే. ఎవరు ప్రొడక్షన్ ఎవరంటారు? భవ్య క్రియేషన్, ఆనంద్ ప్రసాద్ గారు. భవ్య అంటే పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బాగానే పెడతారులే. సో మీరు రెడీ అయితే నేను వచ్చి ఈవినింగ్ అదే చెప్పేస్తాను. సరేదా, వచ్చే. ఓకే, డన్. మొత్తానికి మీరు ఒప్పుకోవడానికి రీజన్లు ఏమిటో మాకు రెండు అర్థమైంది. ఒకటి మంచి బాడీతో పర్ఫార్మెన్స్ ఉండేటువంటి సినిమా అని, ఇంకోటి భవ్య క్రియేషన్స్ అని. కాకపోతే మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే సందీప్ ఉన్నాడని, అంతే కదా? అంటే యాక్చువల్లీ నేను తప్పలేదు, మీరు మరీ అలా డౌట్లు వేస్తూ ఉంటే మరి అలా ప్రూఫ్లు తీయాల్సి వచ్చింది. సారీ బ్రదర్, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. అంటే ఫీల్ అయ్యావు, పర్లేదు కదండి. అది నువ్వేమంటావు? మిమిక్రీ. నీ దగ్గర వీడియో రికార్డింగ్ అంటే నేను అలా వాయిస్ మార్చి మామూలుగా మాట్లాడగలను. కాకపోతే శ్రీరామ్ మిమిక్రీ నిజం కాదు. నా దగ్గర దీనికంటే మంచి ప్రూఫ్ ఉంది. ఓ, మీరే హీరో అనడానికి వీడియో ప్రూఫ్ ఉంది. ఆడియో ఇది మిమిక్రీ చేశారు, కన్ఫర్మ్డ్. వీడియో ప్రూఫ్ శ్రీరామ్ వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పాడు. వీడియో ప్రూఫ్ చూడండి. ఫస్ట్ టైం సేమ్ టెర్రస్ అదే అక్కడే కథ చెప్పాడు నాకు ఫస్ట్ టైము. నాకు ఎందుకో డౌట్ వచ్చి సీక్రెట్ కెమెరాలో షూట్ చేశాను. సీక్రెట్ కెమెరాలో షూట్ చేశారా? అది ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ వావ్. నలుగురు హీరోలు, ఒక కొత్త కథ. ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్, ఇంతవరకు ఎప్పుడు తీయలేదు. నలుగురు హీరోలు ఎవరు? అంటే మన సుధీర్, సందీప్, రోహిత్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. మరి నాకేం ఇంపార్టెన్స్ ఉంటుంది? అంటే ఇంకొకరికి లవ్ స్టోరీ, నీ ఒక్కడికి హీరోయిన్ ఉంటుంది, పాటలు, ఫైట్లు. ఓ వావ్. హీరోయిన్ నాకే ఉంటుందా? ఇప్పటికే చేసేద్దాం. ఫుల్ ఎందుకు? ఓకే. 15 days చాలు. 15 days? 15 days అన్నీ తీసేస్తారా? పాటలు, ఫైట్లు అన్నీ. ఓ సూపర్. అయితే ఓకే, డన్. సీజీ డెవలప్మెంట్ బాగా ఎక్కువైపోయింది. బాహుబలి చేసిన వాళ్ళు చేసినట్టున్నారు. ఇది 15 days లో సాంగ్స్, ఫైట్స్ అన్ని తీసేస్తానని చెప్పి హీరోయిన్ కూడా ఉందని చెప్పాడు. ఇది సీజీ కాదు, పర్ఫెక్ట్ గా కాదు. అదేదో షూట్ గ్యాప్ లో రెడ్ కెమెరా పెట్టి తీసినట్టు ఉన్నది. షూట్ గ్యాప్ లో తీసినట్టు ఉన్నది. రిక్వెస్ట్ చేసుకొని మరి ఇది ఆగిపోయారేంటి? నేను చాలా ఆడియో ఫంక్షన్స్ లో ఇది ఒకటి మిస్ అయ్యాను. కొట్టుకుంటే బాగుండేది అని మీరు కొట్టుకోలేదు ఎందుకు? కాదు, వీడియో ప్రూఫ్. మరి ఏమంటావు, నేనే హీరో కదా. అది నీకు సంగతి తెలియదు.
సందీప్ ఇందాకే నాకు కాల్ చేసి చెప్పాడు తన దగ్గర ప్రూఫ్ ఉందని. అంటే చిన్నపిల్లలు కదా ఫస్ట్ చూపించుకొని వచ్చాము. ఎవరు చిన్నపిల్లలు? ఇది యాక్సెప్టెడ్ చిన్నపిల్లలు అంటే తండ్రి రోల్ ఫాదర్ రోల్ చేస్తాడు. యాక్సెప్టెడ్. అంటే శ్రీరామ్ ముందే చెప్పాడు మాట, ఇలాంటి ప్రూఫ్లన్నీ చూపిస్తాడు, నమ్మొద్దు, నీ ప్రూఫ్ నేనే తీసి పెట్టాను, నేనే ప్లే చేయిస్తాను అని చెప్పాడు. శ్రీరామ్ నువ్వు కొంచెం చెప్పావంటే మన ఇద్దరు ఫోన్ కాన్వర్సేషన్ నువ్వే ప్లే చేయి, నువ్వే ప్రూవ్ చేసి ప్లే చేయమంటున్నాడు. ప్లే. హలో హలో. ఏ సందీప్, హాయ్. ఏంటి షోలు? అదే సందీప్, ఒక ఇంట్రెస్టింగ్ మల్టీ స్టార్ ఒకటి ప్లాన్ చేశాను. సో యాక్చువల్లీ వాంట్ టాక్ అబౌట్ ఇట్ మాట. సో నలుగురు హీరోలు ఉంటారు అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ న్యూ ఫ్రెష్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఓకే. యా, సో దాని గురించి చెప్తామని. అంటే ఎప్పుడు చెప్పాను? అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామని. ఓకే. అదే అది కాదు, అంటే ఇప్పుడు జస్ట్ వీరికి రైట్ నో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ ఉన్నాయి కదా, ఇంకా నక్షత్రం అవ్వలేదు, జస్ట్ ఇంకా కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సుశీంద్రన్ గారు కూడా కేర్ ఆఫ్ సూర్య నాపేశ్వర జరుగుతుంది. అంటే చాలా ఇది కాకుండా మొన్న కూడా జస్ట్ ఇప్పుడే నగరం కూడా మంచి స్టార్ కదా. సో అది థింకింగ్ మరి అది ఇమీడియట్ అంటే కూడా డేట్స్ కూడా ఎక్కువ కదా. అంటే మంచి మాసీ క్యారెక్టర్, అసలు నువ్వు ఎప్పుడు స్క్రీన్ మీద చూసి నవ్వుతూనే ఉంటారు, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. ఇంకెవరెవరు ఉన్నారు దీంట్లో? మన ఆది, సుధీర్, నారా రోహిత్, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్. అంటే కొంచెం పది మంచి రోజులాగా క్రైమ్ కామెడీనా? లేదు, కొత్తగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ న్యూ స్టోరీ. ఓకే. ఎంటర్టైనింగ్ అండ్ ఇట్స్ గోనా బి వెరీ గుడ్. ఓకే. కొంచెం ఆలోచించి చెప్తా. నీకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఏంటి? నీకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఓ, ఏం చెప్పించి కావాలి? ఇమీడియట్లీ 15 days. ఫెంటాస్టిక్ సార్, కాంట్రాక్ట్ పంపను, వర్క్ చేద్దాం. ఓకే, డన్, లాక్. ఓకే సార్, బాయ్. ఇది మిమిక్రీ అంటే బాగా చేశాడు కదా. చాలా బాగా చేశాడు. మీ వీడియోలో మీరు ప్లే చేశారు, నా రికార్డింగ్ని ప్లే చేసింది శ్రీరామ్. ప్లే చేయమని చెప్పింది శ్రీరామ్ నువ్వే కదా ఇందాక. ఫర్ మీ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. నా డైరెక్టర్ ప్లే చేయమన్నాడు. సో ఏం అర్థం కావట్లేదండి అసలు. ఎవరు నటిస్తున్నారో ఎవరు జీవిస్తున్నారో తెలియట్లేదు నాకు. నారా రోహిత్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏదో ఉంటుంది, చెప్పండి. నాకు మిగతా వాళ్ళందరూ విలన్స్ అని చెప్పాడండి. మిగతా వాళ్ళు వీడియో మిగతా ముగ్గురు విలన్స్ అని చెప్పాడు. మిగతా ముగ్గురు విలన్స్ అని చెప్పారా? ఆల్మోస్ట్ ఇక్కడ నాకు అదే జరుగుతుంది. ఇంతకీ మీకు కూడా ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రాపర్ ఫుటేజ్ ఉంది, చూడండి. ఓకే, చూద్దామా? ఇది కొత్త రకం కైండ్ ఆఫ్ కథ అండి. మీది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. పోలీస్ ఆఫీసర్ అంటే ఆల్రెడీ చాలా చేస్తాను. అంటే ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ఉంటారు, వాళ్ళని అసలు గిరగ తీసేస్తారు. ఎవరు చేస్తున్నాడు? సుధీర్, ఆది, సందీప్ అండి. వాళ్ళు హీరోలు అంటే క్యారెక్టర్ బాగా నచ్చేసి దీనికి ఈ స్టోరీకి ఒప్పుకున్నారు. స్పెషల్గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్ని రోజులు వస్తుంది? ఒక 15 days. చూసారా, వీడియో కూడా పూర్తిగా ప్లే అవ్వలేదు. ఇది ప్రూఫ్ అంటారు. అసలు అది రోహిత్ యాంగిల్ ఏంటండి? యాంగిల్ అంటే కాళ్ళ దగ్గర కెమెరా పెట్టి రోహిత్ లేదు, గ్రాఫిక్స్ కాదు. ఏం చేశారంటే మామూలుగా మాట్లాడుకున్నారు, హైండ్రా బాబాయ్ ఎలా ఉన్నా బాబు అంటే దానికి వాయిస్ డబ్బింగ్ వేరే చెప్పారు. డబ్ స్మాష్ అని వస్తున్నాయి కదా కొత్త, ఆ టైప్లో ఉంది నాకు. అందుకే కెమెరా అలా కాళ్ళ దగ్గర పెట్టి మరీ తీశారు. అదే మీది మిమిక్రీ, ఈయనది డబ్ స్మాష్, ఈయనది ఇంకోటి. ఫైనలీ మీది సీజీ, మీది విఎఫ్ఎక్స్, ఈయనది విఎఫ్ఎక్సా? కన్ఫర్మ్. ఓకే, నాకు మాత్రం ఆ నలుగురిలో హీరో ఎవరో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. నేను ఆ నలుగురిలో హీరో ఎవరో అడగలేదు, ఈ నలుగురిలో హీరో ఎవరో అడుగుతున్నాను. కానీ మీరు మా హీరో అండి, మీరు మా సూపర్ డూపర్ హీరో. మమ్మల్ని ఎప్పుడైనా సరే కొంచెం బాధల్లో ఉంటే నవ్వించినటువంటి హీరో. అందుకనే నాకు ఆయన నిలబడిన తర్వాత డౌట్గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారే ఇందులో కీలకమైన హీరో అనిపిస్తోంది.
మీరు నలుగురు ఇటు వచ్చేసేయండి. అక్క, రాజేంద్ర ప్రసాద్ గారు ఏవి చూద్దాం.